హాయ్ గైస్, వెల్కమ్ టు శరత్ బ్లాగ్స్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న 10 ఫేమస్ గణేష్లు అండ్ వాటి డెకరేషన్స్ మంచిగా చేస్తారట ఈ 10 గణేష్ల కాడ. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బోయిన్పల్లి కాడికి వచ్చినాం. సో ఇక్కడ మన బ్యాక్ సైడ్ చూడొచ్చు. సో ముందరనే గుడిలాగా వేసిన సెట్ లోపల కూడా బాగుందట. సో ఇది పటేల్ గ్రౌండ్స్ అట. సో పోయి చూద్దాం. సో చూడొచ్చు, ఇది ఓల్డ్ బోయిన్పల్లిలో పటేల్ గ్రౌండ్స్ అట. ఇది చూడండి, ఏం కలర్ ఇది, మంచి గుడిలాగా వేసిరు. ఏదో కలర్ ఇది, గోల్డెన్ కలర్లో ఉంది, మంచిగా ఉంది. కాకపోతే బయట నుంచి లుక్ అయితే మంచిగా ఉంది, లోపల కూడా భారీగా చేసిర్రు అది అని అన్నారు. సో చూద్దాం పరి. సో ఎంట్రింగ్ అయితే చాలా పెద్దగా ఉంది, మొత్తం పిల్లర్లు అవి పెట్టేసిరు. సో లోపలికి అయితే పోదాం. సో చూడొచ్చు, ఇంత పచ్చిగా ఉంది బ్రో, ఎంత బాగుందో. సో చూడొచ్చు, వినాయకుడు జస్ట్ లైక్ కృష్ణ అవతారంలో ఉన్నాడు. అటు గోపికలు, ఇటు గోపికలు, మధ్యలో వినాయకుడు. వినాయకునితో పాటు ఏమంటారు, వినాయకునికి వైఫ్ అంటారా? ఇది రాధాకృష్ణ టైప్లో కాబట్టి పక్కపట్టి గోపికలు ఉన్నారు. అండ్ ఆల్సో ఏమంటారు రా, వినాయకుని పక్కకున్న వాళ్ళని ఏమంటారు? గోపికలే కదా. ఈమె నెమ్మల మీద ఉన్నది కదా, ఏమరా మాకు తెలియదు. వినాయకునికి వైఫ్ ఉందా ఇట్లా తెలియదు కానీ. సో ఇదైతే చూసుకోవచ్చు, మంచి జూమర్లు పెట్టు, మొత్తం గ్రీనరీ ఉంది చూడొచ్చు. ఎండ్ టు ఎండ్ మొత్తం గ్రీనరీ ఉంది. సో అంటే ఇప్పుడు చూడొచ్చు, మొత్తం రాధాకృష్ణ థీమ్లా. అక్కడ ఒక పోస్టర్, ఇక్కడ ఒక పోస్టర్, ఇక్కడ ఒక పోస్టర్. సో మీరు చెప్పండి ఇది ఎట్లుందో, కామెంట్ చేయండి. ఈ వినాయకుడు, ఈ డెకరేషన్ మీద బటర్ఫ్లైస్, జూమర్లు, మొత్తం ఫారెస్ట్ థీమ్లో వేసిరు. సో అంతే, వినాయకుడు అయితే చాలా అద్భుతంగా ఉన్నది, చాలా మంచిగా అనిపించింది చూడంగానే. ఇన్ని రోజుల నుంచి మనము దోల్పేట అవి పోయి చూసినాం కదా, అవన్నింటికంటే ఇది స్పెషల్గా ఉంది. చాలా స్పెషల్గా వీళ్ళే రెడీ చేయించుకున్నట్టు మీరు చూస్తేనే అర్థం కావచ్చు. సో నెక్స్ట్ స్టాప్ అయితే బేగం బజార్ పోదాం. సో ఇదైతే చూసి కామెంట్ చేయండి, చూస్తేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఇదే అనమాట మన సెకండ్ స్టాప్, పెహల్వాన్ గణేష్, బేగం బజార్ అట. చూడొచ్చు. సో మన ఏమంటారు, కండలు తిరిగిన గణేష్ అనమాట. చూడనీకే చాలా బాగా అనిపిస్తుంది, చాలా పర్ఫెక్ట్గా చేసిరు. అన్నీ ఏమంటారు కొలిచి మెజర్మెంట్ వేసి చేసినట్టు ఉంది. అంటే వీళ్ళే చేయించుకున్నట్టు వీళ్ళు కూడా. ఇలాంటివన్నీ మనం 10 అనుకున్నాం కదా, అవన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి చేయించుకున్న వినాయకులే కావచ్చు, అందుకే ఇంత బాగా వచ్చినాయి. చూడొచ్చు, అన్ని అవతారాలు, ఒక 5 అవతారాల ఎన్నిరా 5 అవతారాలు ఉన్నాయి. అండ్ అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి. సో ఇప్పుడు క్లారిటీగా చూడొచ్చు వినాయకుడిని, ఎంత బాగుందో. ఈ డెకరేషన్ కూడా సేమ్ ఇంతకుముందు లాగానే మొత్తం ఫారెస్ట్ వేసారు. ఈ జూమర్లు, ప్యారెట్స్, చిలుకలు అండ్ ఇవన్నీ పెట్టేసారు. చాలా ఎక్స్పోజింగ్, అంటే ఏమంటారు షోకేజ్ కోసం. ఇక్కడ చిన్న వినాయకుడు కూడా ఉంది. అండ్ అట్లే ఇటు కూడా పెట్టేసారు చిలుకలు. కావాలంటే మీరు దగ్గర నుంచి చూడొచ్చు. మొత్తం మీద ఇక్కడికి లోపలికి అయితే అలో చేస్తలేరు. యూట్యూబ్ వీడియో తీస్తున్నాం అంటే అలో చేసిరు. 5 తర్వాత లాస్ట్ ఎవరైనా రావాలంటే 5 తర్వాత రండి. 5 తర్వాత వస్తే లోపలికి అలో ఉంటుంది. ఏదో యూట్యూబ్ వీడియో తీద్దామని లోపలికి వచ్చినాం. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నాడు, చూడవచ్చు. సో అంతే, ఇది ఎట్లుందో చెప్పండి. మీరు గుర్తుపట్టాలంటే ఇది బేగం బజార్ ఫిష్ మార్కెట్లోకి వస్తే ఇది చక్కగా ఇదే కనిపిస్తుంది, మాలీ మిత్ర మండల్. సో ఇదే అనమాట. సో హైదరాబాద్కి అయితే వచ్చేసి మస్తు పబ్లిక్ ఉన్నారు. బ్యాక్ కెమెరాలు చూపిస్తా, కనిపిస్తలేదు. చూడొచ్చు, మొత్తం లైన్లు కట్టిర్రు, మొత్తం మందే ఉన్నారు అటు ఇటు. మొత్తం బ్యాక్ సైడ్లో కూడా కొబ్బరికాయ 45 అట, కొబ్బరికాయ 45 అట. కనిపిస్తుండొచ్చు గణేశుడు ఇక్కడ కనిపిస్తుండొచ్చు. దగ్గర దాకా పోయినాక మంచిగా కనిపిస్తుంది. సో చూద్దాం.
సో ఒకసారి దగ్గరికి చూపించి ఒక క్లారిటీగా వెళ్ళిపోదాం. ఇంట్లోనే దర్శనం చేయాలంటే మనతోటి కాదు, ఈ రోజు దర్శనం కూడా కాదు, ఇదే దర్శనం కనిపిస్తుందిగా. సో దగ్గరికి చూసుకోవచ్చు ఖైరతాబాద్ వినాయకుడిని. మొత్తం 69 అడుగుల వినాయకుడు. సో చూడవచ్చు. అంతే ఇక పోలీసు వాళ్ళు జల్దీ ఇవ్వమంటారు. సో అంతే ఖైరతాబాద్ వినాయకుడు అంతే. వెళ్దాం. సో అయిపోయింది ఖైరతాబాద్ వినాయకుడిని చూడడం అంతా అయిపోయింది. సో నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టాప్ ఏంటిది అనేది ఒక లిస్ట్ ఉంది, అందులో చూసుకొని ఇప్పుడు అంత గుర్తులేదు, చూసుకొని వెళ్ళిపోదాం. బాయ్. సో 4th ప్లేస్కి అయితే వచ్చేసినాం. లాల్ దర్వాజా ఏంటిది? లాల్ దర్వాజా శ్రీవారి యూతట. సో ఇది కూడా చాలా ఫేమస్, యూట్యూబ్లో చాలా వైరల్ అయింది, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వైరల్ అయింది. సో చూడడానికి వచ్చినాం. చూడొచ్చు ఇక్కడ పేరు శ్రీ లాల్ దర్వాజాకి రాజా అని ఉంది. సో చూడొచ్చు ఇది రోడ్ మీదనే ఉంది. ఈ మండపం అనేది చాలా అందంగా ఉన్నది. రోడ్ మీద అయినా కూడా చాలా నీట్గా చేసారు డెకరేషన్. జూమర్లు పెట్టిరు, ఒకటి పెట్టిరు. దగ్గరికి చూపిస్తాం. చూడొచ్చు వినాయకుడు మొత్తం ఎంత సిల్వర్ కోటింగ్ తోటి ఉన్నది మొత్తం. చూడొచ్చు. మనకు ఇలాంటి వినాయకులు కనిపించినాయి కానీ దూల్పేటలో ఇంత అందంగా లేవు. అంటే అవన్నీ డెకరేషన్ చేసిరు కదా, అవన్నీ అంత ఫిట్ కాలే ఏ వినాయకునికి. ఇక్కడ చూడొచ్చు చాలా అంటే చాలా మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా ఫిట్ అయినాయి, మళ్ళీ సూట్ అయినాయి వినాయకునికి. సో ఇది వినాయకుడు. చేతులకు ఓన్లీ హ్యాండ్ వర్క్కి సిల్వర్ కోటింగు, త్రిశూలాలకు సిల్వర్ కోటింగు, ఏమంటారు ఇది మెరూన్ కలర్ ధోతి, ఇవన్నీ చాలా బాగున్నాయి. డైమండ్స్ ఇవన్నీ సిల్వర్ కోటింగ్ అంటే ఇవన్నీ డైమండ్స్ అన్నట్టు చూస్తే కనిపిస్తుంది. సో ఇదే ఒకసారి లాంగ్లో చూపిస్తా. డెకరేషన్ కూడా అంత సింపుల్గా ఉంది. వినాయకుడు ఉంటే సరిపోతుంది కదా, డెకరేషన్ తోటి ఏం పని అన్నట్టు ఫీల్ చేసిరు. అంటే అంత ఇబ్బెట్టు ఏం కూడా లేదు, మంచిగా ఉంది. ఇది కూడా వినాయకుడు అయితే మంచిగా ఉన్నాడు. ఈ జూమర్లు, ఈ లైట్లు అన్నీ పెట్టిరు, చూడొచ్చు. సో అంతే. లాంగ్లో ఒకటి మంచి చూపిస్తా, చూడండి. సో ఇప్పుడు చూడండి లాంగ్లో చాలా బాగా కనిపిస్తుంది కదా. సో సరిగ్గా పడతలేదు. అండ్ ఆల్సో మన కెమెరాలో నా కళ్ళకు కనిపించినట్టు కూడా అంత పర్ఫెక్ట్గా కనిపిస్తలేదు. లైవ్ వచ్చి చూస్తే మాత్రం చాలా మస్తు అనిపిస్తుంది. చూడొచ్చు. ఓకే. సో బాలాపూర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బాలాపూర్ ఎంట్రన్స్ ఇది. బాలాపూర్ మండపానికి ఎంట్రన్స్ ఇట్లుంది. చూడొచ్చు చాలా పబ్లిక్ పోతురు చూడడానికి. మొత్తం భక్తులే, మొత్తం చూడనీకే పోతురు కార్లల్లో, బైక్ల మీద. చూడొచ్చు చాలా ట్రాఫిక్ జామ్ ఉన్నది. సో పార్కింగ్ అయితే వేసేసినాం బండి. ఖైరతాబాద్ దగ్గర కూడా ఇక రాదేం రా. ఖైరతాబాద్ దగ్గర కూడా పార్కింగ్ లేకుండే. సో ఇక్కడ పోలీసులు నీట్గా అరేంజ్ చేసిరు పార్కింగ్. ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, అందుకే ఇక్కడ పార్కింగ్ అరేంజ్ చేసిరు. చాలా నీట్గా ఉన్నది. లోపలికైతే పోదాం. ఏదో చిన్న జాతర లాగా ఉన్నది ఇక్కడ. ఏదో ఏమంటారు వేములవాడ తిరుపతి పోయినట్టు ఇక్కడ చిన్న జాతర అవుతుంది. ఇక్కడ 4-వీలర్ పార్కింగ్ అవుతుంది ఇక్కడ. సో మొత్తం ఏమంటారు మొక్కులు తీర్చుకోవడానికి వచ్చినట్టు, అన్నీ జాతర పోయినట్టు ఏమంటారు. కొన్ని డేస్ ఉంటాయి కదా, వేములవాడకు సోమవారం పోవాలి, ఈడికి ఆదివారం పోవాలని. ఈడనైతే 9 రోజులు వచ్చేటట్టే ఉన్నారు. ఒకసారి చూపిస్తా, ఇది చూడండి. ఏమంటారు జాతర పోయినట్టే ఉంది మొత్తం. ఇక్కడ ప్యూర్ జాతర వాతావరణం అయితే ఉంది. ఇక్కడ చూడవచ్చు లైన్ ఆన్ దాకా ఉంది, మొత్తం జాతర అవుతుంది. ఇక్కడ ఎంత దూరం నడవాలి మరి? ఏమో మరి ఇంకెంత దూరం నడవన్నా. 200 మీటర్స్ అని ఉండే. అన్ని షాపులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి బొమ్మలు, గిమ్మలు, కీ చైన్లు అన్నీ చూడవచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది లైన్ మొత్తం కనిపిస్తుంది కదా మీకు. మండపం అయితే లైట్గా ముందట గరుడ వాహనం అంటే గరుత్మంతుడు, ఇంకా హనుమంతుడు
ఇట్లా చాలా విగ్రహాలు పెట్టిరు బయట మొత్తం. ఎవరెవరు ఆయన కాదు, ఈయన్నే లాస్ట్ ఇయర్ లడ్డు కొన్న వ్యక్తి ఈయననే. ఏం పేరు ఈయన పేరు? పోయేటప్పుడు చూసి చెప్తా, ఆయన పేరు తెలియదు. 30 lakhs కొన్నాడు లాస్ట్ ఇయర్ లడ్డు. ఈసారి కూడా కొంటాడేమో తెలియదు మనకు. అండ్ పార్టిసిపేట్ చేస్తుండొచ్చు, కొనడా అనేది మనకు తెలియదు. ఒకటి అయితే గరుత్మంతుడు గుర్తుపడుతున్నాం, ఇంకొకటి హనుమంతుడు గుర్తుపడుతున్నాం. చూడొచ్చు ప్యూర్ రాతి సెటప్ వేసిరు మొత్తం. అంటారు దాన్ని ఏమంటారా, రౌతు లాగానే ఉంది యాజ్ ఇట్ ఈస్. ఏం పాదాలు ఇవి? వెంకటేశ్వరుని పాదాలు ఇవి. స్వర్ణగిరి కాడ కూడా ఇట్లే ఉంటుండొచ్చు, మనకు తెలియదు. నేనైతే పోలేదు, పోయినాక చూసినాక చెప్దాం, దానికి కంపేర్ చేద్దాం. ఇప్పుడైతే ఇది చూడరు. సో ఇదైతే యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంది దానిలాగా. అంటే మనం వీడియోలో చూసినాం కాబట్టి చెప్తున్నాం. సో చూడొచ్చు యాజ్ ఇట్ ఈజ్ ఉంది అనుకుంటున్నా, నాకైతే తెలియదు. మరి ఇక్కడ లిస్ట్ ఉంది ఎవరెవరు ఏ ఇయర్ కొన్నారు ఎట్లా అని. ఇంతకుముందు పోయిన ఆయన పేరు కొలన్ శంకర్ రెడ్డి, లాస్ట్లో ఉంది చూడొచ్చు. సో పదండి లోపలికి. అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. యాజ్ ఇట్ ఈజ్ స్వర్ణగిరిలో ఏ విధంగా అయితే ఉన్నదో అట్లా రెప్లికా ట్రై చేసిరు, సక్సెస్ కూడా అయ్యారు. సో చూడొచ్చు చాలా బాగా కనిపిస్తుంది వీడియోలో అయితే. బాలాపూర్ స్వర్ణగిరి అని మధ్యలో ఇక్కడ అనంత పద్మనాభ స్వామి సేమ్ అక్కడ ఉన్నట్టే ఉన్నది. నైట్ వస్తే అదిరిపోతుంది. స్వర్ణగిరి కూడా అంతేనట, నైట్ వస్తే చాలా బాగుంటుంది అని అంటారు. సో ఇక్కడ కూడా నైట్ వస్తే చాలా బాగుంటుంది. చూడొచ్చు మొత్తం గుడి వైబ్ ఇచ్చేసారు మొత్తం. చూడొచ్చు మొత్తం యాజ్ ఇట్ ఈస్ గుడిని నింపేసిరు. ఇక్కడ చిన్న వినాయకుని కూడా ఏర్పాటు చేసిరు. ఇందులోకి చూడొచ్చు, ఇది ఏమంటారు, అనంత పద్మనాభ స్వామి. అట్లనే అదే అంటారు, అనంత పద్మనాభ స్వామి అంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేసిరు. ఇక్కడైతే వినాయకుడు ఇక్కడ లోపట ఉన్నాడు, హైడ్ చేసి పెట్టిరు. ఫస్ట్ గుడి చూడాలి, తర్వాత వినాయకుని చూడాలి అన్నట్టు వినాయకుడిని హైడ్ చేసి పెట్టిరు. ఓ మన బాలాపూర్ వినాయకుని చెవులు ఊగుతున్నాయి అన్నట్టు అట్లా డిజైన్ చేసిరు, ఊగే విధంగా. చూడొచ్చు చాలా బాగా డెకరేట్ చేసిరు. ఈ గుడే సెటప్ చేసిరంటే ఇదంతా వీళ్ళకు. సో మస్తు చేసిరు డెకరేషన్. చూడొచ్చు దగ్గరికి చూడొచ్చు చాలా మంది వచ్చారు. సో ఇది అనమాట బాలాపూర్ వినాయకుడు. లోపల ఉన్న వాళ్ళందరూ విఐపి దర్శనం. ఇదంతా ఉత్సవ కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ. చందాలు రాసేది ఉంటే అక్కడ రాసేయాలి. సో ఇది అనమాట. చూడొచ్చు చేతుల లడ్డు పెట్టిరు. ఈసారికి ఎంత వలుకుతుందో మనకైతే తెలియదు. లాస్ట్ ఇయరే 30 lakhs పోయింది. ఫేమస్ ఆ లడ్డు కొనుక్కున్న వాళ్ళకి ఏది కావాలంటే అది జరుగుతుంది అని అంటారు. కోరికలు నెరవేరుస్తాడు అన్నట్టు బాలాపూర్ లడ్డు. సో ఈసారి ఎవరు తీసుకుంటారో ఆ లడ్డూని. సో అంతే, బాలాపూర్ విజిట్ అయితే చేసినాం, చాలా బాగుంది. స్వర్ణగిరి టైప్లోనే చేసిరు. నెక్స్ట్ బ్లాగ్ స్వర్ణగిరి వస్తుంది, అది ఖచ్చితంగా చేద్దాం. ఇది చూసినాక అనిపిస్తుంది ఖచ్చితంగా పోవాలని, ఆ బ్లాగ్ కూడా చేద్దాం. సో బాలాపూర్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది. సో నెక్స్ట్ స్టాప్ 6th బడంగ్పేట్. మనకు ఏమంటారు, ఇది బాలాపూర్ పక్కపండే. బాలాపూర్ నుంచి 4 kilometers ఉన్నది. చూడొచ్చు ఇది కూడా ఫేమస్ మండపం, ఫేమస్ గణేష్ అన్నట్టు ఇక్కడ. సో అంటే
ప్రావుల్ 11 లెక్క ప్రావుల్ ఇది కూడా ఫేమస్ అని అన్నారు. అట్లే మండపం కూడా మంచిగా వేసారు, ఒక గుడిలాగా చూడొచ్చు. బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది. లోపలికి పోయితే చూద్దాం, వినాయకుడిని చూద్దాం ఎట్లుందో కథ, లోపల డెకరేషన్ ఎట్లుంది ఏం కథ అన్నీ చూపిద్దాం. మొత్తం రౌత్ తోటి కట్టినట్టు సెటప్ చేసారు. మొత్తం గుడి సెటప్, గరత్మంతుడు, వెంకటేశ్వరుడు, అట్లా అన్ని రకాల ఏమంటారు దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. సో లోపలికి పోయి చూద్దాం. మొత్తం ప్యూర్ వైట్ కనిపిస్తున్నాడు. సో చూడొచ్చు డెకరేషన్స్ ఇవన్నీ. వీటిని ఏమంటారా? జూమర్లు అంటారా, షాన్లర్స్ అంటారా? జూమర్లు అంటారేమో అంటారు, ఏమో కానీ ఈ జూమర్లో ఏంటివో తెలియదు. కానీ డెకరేషన్ అయితే మంచిగా చేసారు. చూడొచ్చు పక్క పంటి గోడకు కూడా అన్ని రకాల దేవుళ్ళు, వినాయకులు మొత్తం చూడొచ్చు. అన్ని రకాలు పెడితే ఇంకా బాగుంది. మొత్తం అన్ని రకాలు కాదు, వినాయకులే పెట్టిరు గోడకు కూడా. సో అన్నీ పెడితే బాగుంటుండే. వినాయకుడు అయితే బాగున్నాడు, డెకరేషన్ అయితే చాలా బాగా చేసారు. ఇదనమాట వినాయకుడు అయితే చూడడానికి చాలా బాగున్నాడు. ఇదేమంటారు, ఇట్లా మెరుస్తున్నాడు వినాయకుడు, ఇట్లా గ్లో వస్తుంది అన్నట్టు. లైటింగ్ ఎఫెక్ట్ ఏదో ఒకటి, కానీ ఈడ చూస్తే మాత్రం ఇట్లా అంటే మన కళ్ళ మీదకి వస్తున్నట్టే ఉంది అది. నేను ఇన్నిగానం చెప్తున్నా కానీ కెమెరాలో సరిగ్గా కనిపిస్తలేదు అది. సో దగ్గరికి చూస్తే తెలుస్తుంది. చూడండి ఇట్లా మెరుస్తున్నాడు, మొత్తం మన కళ్ళ మీదకి వచ్చినట్టే ఉంది అంతా. దాదాపు ఒక 25 feet ఉంటుండొచ్చు. ఓ అంతే, ఈ వినాయకుని దగ్గర అంతే. చూడొచ్చు దండలు కూడా చేతుకు సగం కూడా అయితే లేవు. ఇంత పెద్ద దండ కుట్టాలంటే చాలా కష్టమే. సో 7th స్టాప్కి అయితే వచ్చేసినాం, మీర్పేట్. ఎస్ఆర్ఆర్ యూత్. సో ముందటికి చూపిస్తా చూడండి, ఎంట్రన్స్లోకి పోదాం. సో చూడొచ్చు ఇది ఎస్ఆర్ఆర్ యూత్ మీర్పేట్ గణేష్. సో చూద్దాం పార్క్. ఓ మంచిగా వేసిరు వెల్కమ్ బోర్డ్ అయితే. వినాయకుడు అయితే కనిపిస్తలేడు, అరే ఇటు రైట్ సైడ్లో ఉన్నాడు. సో ఇదే ఎంట్రన్స్, మీర్పేట్ గణేష్ కోసం ఎంట్రన్స్ ఇది. అంటే మొత్తం ఆకులు తీగల్లాగా పెట్టిర్రు ఎంట్రన్స్లో అయితే. ఇటు హనుమాన్. సో ఇక్కడ పులి, ఇక్కడ సింహం, జంతువులను పెట్టిర్రు అక్కడక్కడ. నైట్ టైం చూస్తే బాగా అనిపిస్తుంది ఏమో లైట్ల వల్ల. పాత రౌతులు, కొండల్లాగా ఉంది ఇదంతా. సో దాని మీద నంది ఉంది. సో లోపల పోయి చూద్దాం, వెళ్దాం లోపలికి. ఇదే ఎంట్రన్స్. మొత్తం ఎట్లుందంటే ఇది ఏమంటారు దీన్ని, ఇట్లా కొండ, ఇది కొండకు తీగలు, కొండల మధ్యలో రివర్ చూసుకోవచ్చు. చాలా బాగా ఏర్పాటు చేసిరు. మొత్తం ఏదో వాటర్ ఫాల్స్ లాగా పెట్టిర్రు, మొత్తం రివర్ లాగా పెట్టిర్రు. లోపల చేపలు, రియల్ చేపలు, రివరు, ఇది వాటర్ ఫాల్స్. మీద మొత్తం అడవిలాగా పెట్టేసి మొత్తం కొండలు గుట్టలు నడుమ ఈ జింకలు, ఇక్కడ పావురాలు, మొత్తం ఫారెస్ట్ థీమ్ అవుతుంది మొత్తం. ఇక్కడ చిలుకలు పెట్టేసిరు. సో మొత్తం మీద ఫారెస్ట్ థీమ్ అయితే ఇక్కడ దింపేసిరు. సో వినాయకుని అయితే చూసుకోవచ్చు మనం. మొత్తం శంకరుని టైప్లో ఉంది మొత్తం వినాయకుడు. చాలా బాగుంది. మొత్తం ఫారెస్ట్ లోపల కొండ మీద సేమ్ వినాయకుడు కూడా అదే టైప్లో తీసుకొని వచ్చేసారు. సో దీనికి తగ్గట్టు ఉన్నది. ఇక్కడ మీద చూసుకుంటే కోతులు, మొత్తం ఫారెస్ట్ థీమ్. సో చెప్పొచ్చు మీరు ఎంత బాగుందో. సో మీరు కూడా ఎట్లుందో కామెంట్ చేయండి. సో అంతే. సో అదనమాట మీర్పేట్ వినాయకుడు. సో ఈ వినాయకుని పెట్టబట్టి లాస్ట్ 25 years నుంచి వినాయకుని పెడుతురట. సో ఇప్పుడైతే విరాట్ రూపం వినాయకుని పెట్టిరు. వినాయకుడు అంత అట్రాక్టివ్గా అనిపించకపోవచ్చు, కానీ ఈ డెకరేషన్ అయితే చాలా ఆకట్టుకుంటుంది. అట్రాక్టివ్ అని కాదు కానీ వెరైటీ అవుతారు కదా ఇది. విరాట్ రూపం అంట. ఇలాంటిది ఎక్కడ చూడము. అంటే వాళ్ళు దీని థీమ్కు వీళ్ళు వేసిన డెకరేషన్కి థీమ్ తగ్గట్టు వినాయకుని తీసుకురు. లేకపోతే వినాయకుని తెచ్చుకున్నందుకు ఈ థీమ్ వేసిరో తెలియదు, కానీ
మొత్తం మీదనైతే ఈ డెకరేషన్ మట్టుకు బాగా చేసిరు. లైవ్లీగా ఉంది, మంచిగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అల్మాస్ గూడ, ఏమంటారు దీన్ని, అల్మాస్ గూడనేనా, అల్మాస్ గూడ మండపం. సో ఇది కూడా చాలా బాగుందట, మండపం కూడా మంచిగా చేసిరు, చూడొచ్చు బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది. సో లోపలికి పోయి అయితే చూద్దాం. ఇది కూడా చాలా నీట్ డెకరేషన్ తోటి మంచిగా ఉందని అన్నారు. సో పోయి అయితే చూద్దాం, మీరు కూడా చూడండి. సో చూడొచ్చు చాలా మంచిగా గుడి సెటప్ అయితే వేసిరు. మీద ఆదియోగి శంకరుడు ఉన్నారు. సో గుడి సెటప్ వేసిరు మంచిగా. నందీశ్వరుడు ఇక్కడ ముందట పెట్టేసిరు, చెట్లు అన్నీ పెట్టేసిరు, నీట్గా అరేంజ్ చేసిరు. ఒక గుడి సెటప్ అయితే వేసిరు. సో లోపలికి అయితే పోయి చూద్దాం. సో చూడొచ్చు శంకరుని థీమ్లో గణేశుడు అయితే ఉన్నాడు ఇక్కడ. సో దూరం కింద చూడుకుందాం ఒకసారి. సో ఇదంతా చాలా బ్లూ కలర్లో చాలా అందంగా అనిపిస్తుంది, మంచిగా ఉంది. సో ఇది కూడా ఒక గుడి టైప్లో స్తంభాలు, షాండ్లర్స్, ఇక్కడ కూడా షాండ్లర్స్, స్తంభాలు, ఇక్కడ శివుని బొమ్మలు కూడా పెట్టేసారు ప్రతి దగ్గర. సో మీద కూడా ఇట్లా ఏమంటారు మర్రి ఊడల్లాగా ఇట్లా పెట్టేసారు. సో డెకరేషన్ కోసం కూడా చాలా కష్టపడ్డారని చెప్పొచ్చు, మంచిగా ఉంది. ఆ లుక్ అయితే కనిపిస్తుంది ఇదంతా చేసినందుకు. సో మీరు కూడా చెప్పండి, వినాయకుడు అయితే చాలా భారీ ఉన్నాడు, మంచిగా ఉంది. ఇది అల్మాస్ కూడా వినాయకుడు, ఒక్కసారి చూసుకోవచ్చు మీరు ఇట్లా అని థీమ్. సో 9th ప్లేస్కి అయితే వచ్చేసినాం. రామ్నగర్ అనుకున్నాం కానీ మధ్యలో పోయేదారిలోనే ఉందనుకొని ఇక నాగోల్కి వచ్చేసినట్టు. నాగోల్ చూసుకొని డైరెక్ట్ రామ్నగర్ వెళ్ళిపోదాం. సో బ్యాక్ సైడ్ రామ్నగర్ కాదు, నాగోల్ చూసుకొని డైరెక్ట్ రామ్నగర్ వెళ్ళిపోదాం. సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు నాగోల్ మట్టి వినాయకుడు. ఇది ఎన్ని ఫీట్లది? 63, 63 ఫీట్ల మట్టి వినాయకుడు. సో బ్యాక్ సైడ్లో కనిపిస్తుండొచ్చు మీకు. సో దగ్గరికి పోయి అయితే చూద్దాం. ఇది చూసినాక రామ్నగర్ వెళ్ళిపోదాం. చూడొచ్చు వినాయక మండపం కనిపిస్తుంది. అట్లే ఇక్కడ కూడా చిన్నపాటి జాతరలాగా ఉంది, అక్కడక్కడ వస్తువులు. ఇది ఫస్ట్ టైమా పెట్టడం? ఏమో మనకు తెలియదు, ఇది ఫస్ట్ టైమా ఏమో, నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నా, ఏమో మరి. ఇక్కడ కూడా అన్ని ఆట వస్తువులు జాతరలాగా చిన్నగా ఏర్పాటు చేసుకురు. 63 ఫీట్ల మట్టి గణపతి అట. దీన్ని అయితే ఇక్కడనే నిమజ్జనం చేస్తారట. ఏమంటారు వాటర్ ట్యాంకర్లతోటి వాటర్ ప్రెషర్ కొట్టి దీన్ని ఇక్కడనే నిమజ్జనం చేస్తారట. సో చాలా బాగా చేసిరు మట్టి వినాయకుడిని అయితే. ఇంత పెద్దగా ఏమంటారు మట్టి వినాయకుడు అన్నట్టు లేదు, మంచిగా మనము ఏమంటారు కెమికల్స్ తోటి చేసినట్టే ఉంది వినాయకుడు అయితే, నార్మల్ వినాయకుడిలాగా. చూడొచ్చు మీరైతే గమనించవచ్చు, ఇది నార్మల్ వినాయకుడిలాగానే మంచిగా కలర్లు వేసారు పంచకు, అక్కడ ఏమంటారు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు చేతులకు, చెవులకు కూడా చాలా బాగా వేసారు. మట్టి వినాయకుడు అంటే నమ్మలేం, ఓన్లీ ఆ బాడీ కలర్ చూసి మాత్రమే మట్టి వినాయకుడు అని చెప్పొచ్చు. మిగతా కలర్ అవన్నీ చూస్తే మాత్రం నార్మల్ వినాయకుడు లెక్కలనే ఉంది. ఇది నాగోల్లోని మట్టి వినాయకుడు చూసారు కదా, చాలా బాగుంది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రామ్నగర్ వెళ్ళిపోదాం. ఈ వినాయకుడు ఎట్లుందో కామెంట్ చేయరి, దగ్గర నుంచి చూస్తే బాగుంది. సో చూడురి వచ్చి నాగోల్ల లొకేషన్, రియల్గా చూస్తే బాగుంది. కింద లొకేషన్ కూడా పెడతా. సో వచ్చి చూడాలంటే మట్టి గణపతి కావాలంటే వచ్చి చూడండి. ఓకే, నెక్స్ట్ రామ్నగర్. సో నంబర్ 10th ప్లేస్లో రామ్నగర్ గణేష్ దగ్గరికి వచ్చేసినాం. ఎంట్రన్స్ చూసుకోవచ్చు, ఇది రామ్నగర్ గణేష్ ఎంట్రన్స్. లోపల ఉంది మండపం, లోపలికి పోయి అయితే చూద్దాం. సో చాలా లోపల కూడా ఒక 100 మీటర్ లోపల ఉన్నట్టుంది, లోపలికి పోయి చూద్దాం. చూడొచ్చు ఇది ఎంట్రన్స్. ఇక్కడ కూడా మొత్తం లైట్లతోటి డెకరేషన్ చేసేసారు. ఈ డే లైట్లు ల్యాంపులు పెట్టేసారు మధ్యలో. నైట్ వస్తే బాగుంటుంది. నైట్ వస్తే చాలా మస్తుగా కనిపిస్తుంది, అద్భుతంగా కనిపిస్తుంది. అంత మంచిగా ఉన్నాయి ఇవి అంటే చాలా లైన్ టు లైన్ మంచిగా నీట్గా ఏర్పాటు చేసారు, మస్తుగా కనిపిస్తుంది రాత్రి అయితే. సో చూడవచ్చు మండపం అయితే చాలా సింపుల్గా ఉంది. సో లోపలనైతే చూసుకోవచ్చు వినాయకుడు చాలా బాగున్నాడు, హ్యూజ్గా ఉన్నది డెకరేషన్, మామూలుగా లేదు. మొత్తం గ్లాసీ ఫినిష్ తోటి
మొత్తం మిర్రరింగ్ ఎడిటింగ్ ఉంది, మొత్తం ఎడిటింగ్ అంటున్నాను, మిర్రరింగ్ డెకరేషన్ ఉంది మొత్తం. సో చూసుకోవచ్చు అంటారు, క్లాసిక్ ఉన్నది. ఇక్కడ కూడా మొత్తం మిర్రరింగ్ ఎఫెక్ట్, మిర్రరింగ్ కూడా ఎస్థెటిక్స్ అన్నట్టు. సో వినాయకుని అయితే చూడొచ్చు, ఆదిశంకరునిలాగా ఉన్నాడు. ముందట వినాయకుడు, చిన్న చిన్న అట్లే సింహాలు, ఏమంటారు గరుత్మంతుడు ఏమంటారో తెలియదు నాకు. ఇది రామ ఏమంటారు ఇది ఏంది, ఇది వాహనం నడిపేది ఏంటిది? వరాహం ఏదో తెలియదు కానీ కింద నడిపేది ఏంటిదో మాకు కామెంట్ చేయండి. ఏంటిదో వినాయకుడు ఏది ఇది ఏంటిది? ఇది రామ్నగర్ కాదు, ఇది రామ్నగర్ సిద్దికి వాళ్ళది. సారీ గైస్ రామ్నగర్ యూత్ గణేష్ అనుకున్నాం, కాకపోతే త్రిశూల్ యూత్ అట ఇది. అంటారు త్రిశూల్ యూత్ అసోసియేషన్ రామ్నగర్ అని ఉండేసరికి ఇదే అనుకున్నాం మెయిన్ విగ్రహం. సో ఎట్లయినా వచ్చినాం కదా చూడండి. కాకపోతే ఇది ఏమంటారు, ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ తోటి, ఎస్థెటిక్స్ తోటి చాలా బాగా చేసిర్రు ఇవి. సో మనం వచ్చినాం కదా, ఇంతకుముందుకు వచ్చిన గల్లీలని ఒకటి లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది రామ్నగర్ యూత్ గణేషుడు అట. సో బై మిస్టేక్లో మనం ముందటికి వెళ్ళిపోయి ఇంకొక వినాయకుని చూసినాం, త్రిశూల్ యూత్ అని. అది కూడా బాగానే ఉంది. సో ఇక్కడనైతే పోదాం, ఈ ముంగటనే ఉంది గల్లీ, చూపిస్తాం. సో చూడవచ్చు, ఇట్లా ఎంట్రన్స్ నుంచి ఇట్లా రాగానే ఫస్ట్ లెఫ్ట్లోనే మన రామ్నగర్ యూత్ అది ఉంటుంది. ఆర్డర్ పెద్ద కాళికామాత అది ఉంటుంది బొమ్మ. సో లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోవాలి మనం. లెఫ్ట్ సైడ్ సందులోకి వస్తే ఇది మన రామ్నగర్ యూత్ గణేశుడు. పెద్దగా కనిపిస్తుంది దూరం కింద చూస్తేనే, ఫోన్లో మాత్రం చిన్నగా కనిపిస్తుంది. సో దగ్గరికి పోయి అయితే చూద్దాం. ఓపెన్లోనే పెట్టేసారు షాండ్లర్స్. మొత్తం గల్లీ ఎంత ఉందో వినాయకుడు కూడా అందులో ఫిట్ చేసేసారు. సో మరి దీన్ని బయటికి ఎట్లా తీసుకొస్తారో, లోపల ఎట్లా పెట్టిరో నాకైతే అర్థం అయితే లేదు. లేకపోతే లేని డౌట్స్ అని వస్తాయి. ఈ వినాయకుడు ఏమో చాలా పెద్దగా ఉంది. నాకెందుకు వస్తున్నాయి అంటే ఇవి చూడంగానే అనిపిస్తుంది. చూడు గల్లీ కంటే వినాయకుడే పెద్దగా ఉందిరా. కళ్ళు చూడొచ్చు, కళ్ళు మూసుకుంటున్నాయి, తెరుచుకుంటున్నాయి. సో ఇదేం టెక్నాలజీ, ఆ టెక్నాలజీకి వాడు ఎన్ని పైసలు వేసిండో, ఎంత బిల్ వేసిండో కూడా మనకు తెలియదు. నీట్గా ఉన్నాయి. కాకపోతే మనం ధూల్పేట బ్లాగ్లో చూసినాం కదా చేతుడు, అదైతే కరెక్ట్ లేదు. సో ఇది చూస్తే చాలా నీట్గా ఉంది, నీట్ వర్క్ చేసిండు. సో వినాయకుడు అయితే మంచిగా ఉన్నాడు. కళ్ళు మూసుకుంటా తెరుచుకుంటుంటే రియల్గా అనిపిస్తుంది. నీట్గా సింపుల్ డెకరేషన్ వేసారు. సో ఇదే అనమాట రామ్నగర్ యూత్ గణపతి. ఈ లడ్డు చూడొచ్చు, మీరు లడ్డు చూడొచ్చు, బాబు అడ్డం ఉన్నాడు. ఈ లడ్డు 786 kgs అట. లడ్డు పంచుతారు అనుకుంటా, ఖచ్చితంగా పంచుతారు. అంతగానం చేతులు కూడా బాగా అనిపిస్తుంది, పాడలేరు పాట కూడా. సో చేతిలో కూడా చాలా లడ్డు అయితే పెట్టేసారు, మంచిగా అనిపిస్తుంది. సో ఇదే అనమాట మన రామ్నగర్ యూత్ కా గణేష్. మీరు సిటీ లోపల దగ్గరలో ఉంటే చూడండి, ఈ లడ్డు చూడడానికి అయితే చాలామంది రావచ్చు. ఇట్లా వినాయకుని కూడా చూడరు. నేనైతే లడ్డు చూడడానికి వచ్చిన. ఈ లడ్డు పంచుతారట, మీరు అవైలబుల్గా ఉంటే వచ్చి తీసుకోండి ప్రసాదం. సో అంతే రామ్నగర్ వినాయకుని అయితే చూసింది. అండ్ ఇంకొకటి మిగిలిపోయింది. అదేందిరా, అది ఇంకొక వినాయకుడు ఏంది, అదేంది వారాసిగూడ అనట. ఇక్కడ నుంచి 1 kilometer ఉంది. అదొక్కటి చూసేసి వెళ్ళిపోదాం. సో ఈ వినాయకుడు అయితే బాగుంది. అండ్ అన్నదానం కూడా అవుతుంది. ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నాం కానీ లేట్ అవుతుంది. సో వెళ్ళిపోవాలి, అదొక్కటి చూసేసి వెళ్ళిపోదాం, క్లోజ్ చేద్దాం బ్లాగ్, అక్కడ వెళ్తాం. సో లాస్ట్ 11th one. సో ఇది వారాసిగూడలో ఇది ఏం యూత్, ఏదో భాగ్యనగర్ చింతామణి గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారాసిగూడలో. ఇది కూడా బాగా డెకరేషన్ చేసి
చాలా ఏమంటారు ఫారెస్ట్ థీమ్ తోటి చేసిరు. సో లోపలికి పోయి చూపిస్తా, చూద్దాం పదండి. మండపం అయితే చాలా సింపుల్గా ఉంది. అండ్ ఆల్సో ఇదంతా ఫారెస్ట్ థీమ్. ఇలా 2-3 చూసినాం ఫారెస్ట్ థీమ్ తోటి, ఇట్లా లైట్స్ తోటి, ఫారెస్ట్ ఆకులల్లో లైట్స్ తోటి. లోపల లైటింగ్ మస్తు లోపల లైటింగ్ అయితే ఇప్పటివరకు చూసిన వాటిలో ఇది బెటర్ ఉంది. ఇవన్నీ లైటింగ్స్, చిన్న చిన్న రింగ్స్, సీతాకోక సిల్కలు, ఇట్లా ఊడలు, మర్రి, ఇట్లా చాలా బాగా పెట్టేసారు. సో లోపలికి అయితే పోదాం. సో వినాయకుడు అయితే చాలా బాగుంది. వినాయకుని మీద డీటెయిల్ మస్తు ఉన్నది. అవి ఏంటి వినాయకుని మీద విష్ణు అవతారము, ఒక దిక్కు గరుత్మంతుడు, ఇంకొక దిక్కు ఆంజనేయుడు. సో వినాయకుని అయితే చూడొచ్చు, మంచిగా గోల్డ్ కలర్ ప్లేటింగ్ తోటి మంచిగా డిజైన్ చేసిరు. ఏమంటారు ఆ తొండం మీద ఆ డిజైన్ అయినా, ఆ దండ అయినా, చేతులకు కడియాలు అవన్నీ గోల్డ్ ఫినిషింగ్ తోటి మంచిగా ఉంది. ఇది ముంబై స్టైల్ గణేష్ కదా, ఇదే అన్నా నేను మొన్న ధూల్పేట్ బ్లాగ్లో కూడా. సో ఇది కూడా చాలా బాగుంది. పంచె కూడా నీట్గా అరేంజ్ చేసి పెట్టిరు. సో ఒకసారి నిలువులో చూపిస్తా చూడండి. సో చూడండి ఎంత బాగుందో ఇది. చూడండి చాలా నీట్గా ఒక పర్ఫెక్ట్ ఆయిల్ పెయింటింగ్ గణేష్ మంచిగా ఉంది. సో ఇట్లా చాలా బాగా నచ్చింది ఇది. సో ఇదంతా చూడొచ్చు, ఇదంతా ఫారెస్ట్ లాగా రింగ్స్ తోటి, లైటింగ్ తోటి చాలా బాగా చేసారు. సో ఇది సో అంతే, ఇదే లాస్ట్ వినాయకుడు వారాసి కూడా. సో ఈ వినాయకుడు అయితే అయిపోయింది, చూసేసినాం, మండపం కూడా చూసేసినాం. సో ఈ 11 మీకు ఏది మంచిగా అనిపించిందో కామెంట్ చేయరి. అండ్ ఆల్సో మీకు నచ్చిన వినాయకుడు ఏదైనా ఉంటే విజిట్ చేయరి, లొకేషన్ కూడా పెడతా. అండ్ ఆల్సో ఇంకేమన్నా చూసేటి ఉంటే ఈ 4 రోజులలో, వచ్చే 4 రోజులలో కామెంట్ కూడా అది చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం. సో అంతే, ఈ రోజుకైతే ఇంతే. చాలా అలసిపోయాను, వెళ్ళిపోవాలి, చాలా దూరం పోవాలి. మావాడైతే బండి తీసుకొని వస్తుండు, వెళ్ళిపోతాం. ఈ రోజుకి ఇంతే, ఈ బ్లాగ్కి ఇంతే, అయిపోయింది, బాయ్. సో హైదరాబాద్లో వారాసిగూడకు వస్తే ప్రతి ఒక్కరు ఇదే అంటారు, లేజర్ గణేష్ అని. సో ఏంది ఇది అని చెప్పేసి ఆ మండపం దగ్గరికి అయితే పోయినుంటిమి. లోపలికి పోతే మామూలుగా లేదు, మొత్తం గూస్ బంప్స్ స్టఫ్ అదంతా. సో మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. లోపలికి పోతే మాత్రం మామూలు ఎక్స్పీరియన్స్ అయితే కలగది. సో ఇదంతా 10 నిమిషాల షో ఉంది, ఖచ్చితంగా చూడండి.